ఒంగోలు వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు అంటూ వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, నగర ప్రెసిడెంట్ కటారి శంకర్, మహిళా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటపాటలతో మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు చెప్పిన అందరికీ తెలుసు. రవి గారు కూడా అన్వేషించారు. చాలా కూలంకషంగా విపులంగా మాట్లాడారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే మహిళలకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలని, మహిళలకు సమానమైన హక్కులు ఉండాలని, సమానమైనటువంటి ప్రాచుర్యం ఉండాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తిలో పొందుపరిస్తే వాటిని ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మహిళల యొక్క చట్టాలను చట్టాలను సరిగా ఇంప్లిమెంట్ చేయమని ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మహిళలను గౌరవిస్తారో, ఏ విధంగా మహిళలను ఆనందిస్తారో, ఏ విధంగా మహిళల కాలమైన లక్ష్యాలుగా కావాలనుకున్నారో, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధికారం పొందుకున్నారో, అదేవిధంగా నా చాకరాన్ని ఆ నాయకుడి గురించి, రాజశేఖర్ గారి ఆశయాల నుంచి కూడా మీ అందరికీ నేను ఇంతవరకు పార్టీ ఆఫీస్లో మీ అందరికీ మగవారికి ఏ విధంగా సంతోషాన్ని ఇస్తాను, మీ అందరికీ సంతోషాలను కల్పిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా అంతర్జాతీయ సదస్సులో ఒక మహిళ హక్కుల కోసం పోరాడి మార్చి 8వ తేదీని డిక్లేర్ చేయించుకుంది. ఆ తర్వాత ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు రావడం, తర్వాత ఆస్తి హక్కు రావడం,
జరుగుతూ ఉన్నాయి. మహిళలు దేనికి తీసుకోవాలని ఇద్దరు కలిసి ఉంటేనే అది ఎదురొస్తుందని కాపురమైన ఏదైనా అదేవిధంగా వ్యవస్థల్లో కూడా మాకంటే మీకే ఎక్కువ అవకాశాలు, ఎందుకంటే మీకు ఎట్లా రిజర్వేషన్ ఉంది. మళ్ళీ మాతో వచ్చి పోటీ పడదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.